ఎలక్షన్కి ముందు వచ్చి జగన్ పొగిడిన కేటీఆర్ ఇప్పుడు చంద్రబాబును పొగుడుతున్నారు. దాన్ని ఎలా ఎవరి కోసం పొగుడతారండి? చంద్రబాబుని ఎవడన్నా పొగడాల్సిందే. ఎందుకంటే హీ డిజర్వ్స్ ఇట్. నేను అంటున్నది ఎలక్షన్కి ముందు వాళ్ళు ఎంత ఇదిగా ఓవర్ కాన్ఫిడెన్స్ జగన్ తోటి వాళ్ళు ఎందుకు అంత మీరు చంద్రబాబు నాయుడు గారు ఎవరినన్నా ఎప్పుడన్నా తోలాడండి ఈ దేశంలో ఏ నాయకుడినన్నా ఎవరినన్నా ఒక్క జగన్మోహన్ రెడ్డిని సైకో అన్నాడు తప్ప, అంటే అతను దురాగతాలు ఏ రేంజ్కి వెళ్ళిపోతాయని ఉంటాడో చూసుకోండి. ఇప్పుడు కేసీఆర్ గారు డర్టీ పొలిటీషియన్ అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు నానా బూతులు మాట్లాడాడు, నీ బతుకుచాడా అన్నాడు. అయినా సరే అతను తుంటి విరిగి అతను మంచం మీద ఉంటే వెళ్ళి పరామర్శించారు, తుంటి మీద చేసి పారమొచ్చాడు కదా, వెళ్ళొచ్చాడు కదా, పరామర్శించాడు కదా. అతను ధర్మరాజే కదా, ఆకాశం కదా, శిఖరం కదా. చంద్రబాబు నాయుడు గారు శిఖరం, వీళ్ళు చేరుకోలేరు. ఆయన ఆకాశం అందుకోలేరు, వీళ్ళు ఆయన మహాపర్వతం, వీళ్ళు ఎక్కలేరు, అందుకని ఎడుతారు. ఇప్పుడు మీకు ఇక్కడ ఎన్నికలకు ముందు జగన్ వైపు ఉండి అంటే అవకాశవాదం కాదా అని పచ్చి అవకాశవాదం, అందులో అనుమానమే ఉందండి. ఇప్పుడు జగన్ పని అయిపోయింది, అర్థమైపోయింది. అటు భవిష్యత్తులో కూడా మళ్ళీ దరిదాపులో రావడం అర్థమైపోయింది. ఆ దొంగతనాలన్నీ బయటకు వచ్చేస్తాయి. డబ్బులు ఉన్నాయా అంటే డబ్బులు కూడా లాగేసుకుంటారు, కొట్టి లాగేసుకుంటారు. నేను చెప్తున్నాను ఇవాళ, మార్క్ మై వర్డ్స్, జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్, వాళ్ళ అధికారులైనా రాజకీయ నాయకులైనా వాళ్ళ అనుచరులైనా ఎవరి దగ్గరైనా సరే వాళ్ళని కొట్టి లాక్కుంటారు, అవుట్ ఆఫ్ ది వేలో వెళ్తారు. మేము సమర్థిస్తాం, ఉద్యమం కూడా చేస్తాం కొట్టి లాక్కోమని. అవసరమైతే దొంగలు వదలటానికి ఇష్టపడమండి. వాళ్ళు మామూలు దొంగలు కాదు, బందిపోడు దొంగలు మించిన దొంగలు వీళ్ళు. దండుపాళ్ళు 100 దండుపాళ్ళు బ్యాచ్లు బుద్ధి ఎలా ఉంటుంది అలాంటి తెలియదు. వీళ్ళు మొదలుపెట్టకూడదండి, ఎందుకంటే ఇది ఒక చరిత్ర అవ్వాలి, ఒక కనువిప్పు కావాలి. ఈ దేశంలో ఇలాంటి తప్పులు చేయాలంటే నువ్వు ఎంతైనా దొబ్బేవయ్యా, ప్రజలకి ఏం పాపం చేశారు నీకు? అమరావతిని, పోలవరాన్ని ఇలాంటి వాటిని పాడు చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? ఇప్పుడు ఈ విషయంలో మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి డబ్బులు అక్రమంగా సంపాదించారని ఆరోపిస్తున్నారో, ఒకవేళ గనక అదే గనక రుజువు చేయాల్సి వస్తే కేంద్రం నుంచి సహకారం ఉంటుందా మోడీ సర్కార్? కేంద్రం నుంచి సహకారం అవసరం లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఇతను 5 సంవత్సరాల్లో రోజుకు 1 నుంచి 5 తప్పుల వరకు చేశాడు. ఇది సాధారణ పోలీస్ కానిస్టేబుల్ వెళ్ళి నడు అని చెప్పి తీసుకెళ్ళిపోవచ్చు, అలాంటి తప్పులు చేశాడు. పైగా ఒక ముఖ్యమంత్రిని ఎలాగ హ్యాండిల్ చేశారో చూసాం మనం. ఈయన రోడ్డు మీద దొలిచి తీసుకెళ్ళి ఆవిడేమన్నా అందుకని మీకు చంద్రబాబు నాయుడు గారి పట్ల 14 సంవత్సరాలు ఆ ప్రివిలేజ్ కానీ ఆ గౌరవం కానీ మర్యాద కానీ లేకుండా తీసుకెళ్ళారు వీళ్ళు. ఆయన జైల్లో పెట్టి ఎలా వేధించారో చూసాం. అవన్నీ కోర్టు ద్వారా జరిగాయి. ఎలా జరిగింది? కోర్టు ద్వారా కొల్లి రఘురామరెడ్డికి కోర్టు ఆదేశాలు ఇచ్చింది అరెస్ట్ చేయమని. ఆడ దగ్గర నోటీస్ ఉంది. అసలు అడుగు టెంకాయ మాల్లాగా ఇంత ఎదిగాడు కానీ కొల్లి రఘురామరెడ్డి నోటీస్ పెట్టుకొచ్చాడు అరెస్ట్ చేయడానికి. అర్ధరాత్రి తలుపు కొట్టమన్నాడా? కోర్టు ఏం చెప్తుంది? ఫస్ట్ నోటీస్ ఇచ్చి తర్వాత అరెస్ట్ చేయమని చెప్పింది. ఆ పని చేశారు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళు వ్యవస్థలు అన్నట్టు సెట్ చేసుకుని ఎవడెక్కడ ఉండాలో చూసుకుని అప్పుడు అరెస్ట్ మొదలెట్టారు వీళ్ళు. వీళ్ళు అంతకన్నా ముదురు తెలివైన వాళ్ళు. వాడంటే బుద్ధిహీనుడు, బుర్రలేనుడు కాబట్టి కొన్ని పొరపాట్లు చేసాడు. చంద్రబాబు గారు ₹1 ప్రూవ్ చేయలేకపోయాడు. వీళ్ళు అలా కాదు కదా, ప్రతిదీ తప్పే కదా ఇది చేసింది. అన్నీ అక్కడ దోపిడీయే కదా. ఇతను 2 జన్మలు సరిపడక శిక్షలు ఉంటాయండి అతనికి. ఒక జన్మ సరిపోదు, మళ్ళీ పుట్టి చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ ఆ జన్మలో కూడా శిక్ష అనిపించాలి. వీడు ఎక్కడ పుడతాడో చూసుకోవాలి ఇప్పుడు వీళ్ళు.